చెప్తారు. వరంగల్ భద్రకాళి దేవస్థానం వివాదాల్లో చిక్కుకుంది. ప్రమాణ స్వీకారం చేయకుండానే నూతన ధర్మకర్తల మండలి పేర్లను పోస్టులపై నమోదు చేశారు. ఇటు మరోవైపు ఆలయ బంగారు బోనంపై మంత్రి కొండా సురేఖ ప్రకటన వేయించారు. ఆలయ బోనాల ఉత్సవాల ఏర్పాట్లలో కార్యనిర్వహణాధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయకముందే వారికి ప్రాధాన్యమిచ్చారు. ఈ నెల 22న మంత్రి సురేఖ సమర్పించే బంగారు బోనం ఆహ్వాన పత్రికలో 13 మంది ధర్మకర్తల పేర్లు ప్రింట్ వేయించారు. నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వారిని సభ్యులుగా పరిగణించాలి. కానీ ముందే ఫ్లెక్సీలపై పేర్లు రాయించారు. అయితే ఆలయ ఈవో అత్యుత్సాహంపై దేవాదాయ శాఖ ఉప కమిషనర్, జిల్లా సహాయక కమిషనర్లు అసహనం వ్యక్తం చేశారు. భద్రకాళి దేవాలయంలో బంగారు బోనంపై చర్చ జరుగుతోంది. అమ్మవారిని దర్శించుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రకాళి అమ్మవారికి అసలు బోనం ఉండదు. ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆలోచించాలని అన్నారు. భద్రకాళి అమ్మవారు ఓరగల్లు వాసుల ఇలవేల్పు దైవం. గ్రామ దేవతలకు బోనం సమర్పణ ఉంటుంది. కానీ భద్రకాళి అమ్మవారికి బోనం ఉండదని అన్నారు. ఈ విషయంపై నగరవాసులు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. అందుకే మంత్రి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జరగండి. నువ్వు జరగమన్నావు, నేను ఇటు జరిగిన ముఖం కన. భద్రకాళి అమ్మవారు అనగానే వరంగల్ జిల్లా ప్రజల నమ్మకం. అమ్మవారు అనగానే భక్తి శ్రద్ధలతోటి ఎంత నిష్ట, ప్రతి కార్యక్రమం కొన్ని తరతరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారు 22వ తారీఖు రోజు బోనం తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది. బోనం తీసుకొచ్చిన సంతోషం. అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా, జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, ఎందరో దేవులో నిలిచినటువంటి అమ్మవారు వాస్తవానికి ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. దీని గురించి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో ఎందరికో విలుకొలుపు తీరుగా ఉన్నటువంటి అమ్మవారు. ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక భయంతో దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది నాయకులు వాళ్ళ విన్నపాలకు ఎంతో మంది ఫోన్లు చేసి మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరిగింది. భద్రకాళి అమ్మవారు తెలంగాణలో ఫోన్